మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హెల్తీ వేలో ఎలా తగ్గాలంటారు? అంటే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం, ఇంజెక్షన్ లెక్కించుకునైనా తగ్గొచ్చు, లేదా కొంచెం పొట్టకి కొన్ని మెషిన్స్ పెట్టి, అలాంటి మెషిన్స్ కూడా కొంతమందికి అందుబాటులో వచ్చాయి. దాని వల్ల మేము తగ్గాము అని చెప్పేసి కూడా కొంతమంది పబ్లిసిటీ వచ్చింది, అంటే వైరల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ నిజమే అంటారు? అసలు నిజంగా అలా అవ్వచ్చు అంటారు? మల్టిపుల్ వేస్ ఉన్నాయండి బరువు తగ్గాలంటే. ఒకటి సర్జరీ ద్వారా మన లైపోసక్షన్ కానివ్వండి, బాడీ కాంటరింగ్ సర్జరీస్ కానివ్వండి, అంటే టమ్మీ టక్, బ్రెస్ట్ రిడక్షన్ లాంటి సర్జరీస్ ద్వారా బాడీలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్, టిష్యూ, స్కిన్ తో పాటుగా మనం తీసేయొచ్చు. అండ్ లైపోసక్షన్ లో ఫ్యాట్ కూడా తీసేయొచ్చు. ఇవి సర్జరీస్ అయితే. సర్జరీ కాకుండా మల్టిపుల్ నాన్ సర్జికల్ వేస్ కొన్ని ఉన్నాయి అనమాట. మెషినరీస్, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. వరల్డ్ లో ఎక్కడైతే ఏమైతే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో అదంతా కూడా మనకి వీ హ్యావ్ ఇట్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, ఎనీ ప్లేస్ యాక్చువల్లీ ఇండియాలో. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా నాన్ సర్జికల్ సైడ్ వెళ్తూ ఉన్నారు. అలాగే ఇంజెక్షన్స్ కానివ్వండి, ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఫాస్ట్ గా బరువు తగ్గుతారు అని ఇవన్నీ ఉన్న మాట వాస్తవమే. కాకపోతే ఇవన్నీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కి మాత్రం ఆల్టర్నేటివ్ అయితే కాదు. సో ఇవి ఇందులో మీరు సర్జరీ చూస్ చేసుకోండి, నాన్ సర్జికల్ గా చూస్ చేసుకోండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, మషిన్స్ కానివ్వండి, వేరే రకరకాల డైట్స్ వస్తున్నాయి ఇప్పుడు, అవి ఏమైనా చేయండి. కానీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సింది మాత్రం దాన్ని మీరు తప్పించుకోలేరు. దీనికి ఆల్టర్నేటివ్స్ కాదు. వీటి వల్ల మీకు రిజల్ట్ అనేది కనిపించడము వాస్తవమే. సో ఉన్నాయి మాట నిజమే, ఇంజెక్షన్స్ ఉన్నాయి, నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి, సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు. కానీ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ బరువు వెనక్కి పెరుగుతారు. ఖచ్చితంగా అదైతే అందులో డౌటే లేదు అసలు. సో ఏది మంచిది అంటే ఫస్ట్ మీరు అసలు ఎందుకు బరువు పెరుగుతున్నారు అనేది మనం చూస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమంది ఎక్కువ తినకపోయినా కూడా బరువు పెరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా హార్మోన్ ప్రాబ్లం ఉండొచ్చు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయినా కానీ, ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళు బరువు పెరుగుతారు. ఇప్పుడు అసలు ఎందుకు బరువు పెరుగుతున్నారు అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకొని వాళ్ళకి బరువు తగ్గడానికి ఇప్పుడు అందరికి ఒకటే ఫార్ములా లాగా ఉండదు. ఒక్కొక్క క్లయింట్ ని మనం ఎగ్జామిన్ చేసి ఎందుకు వీళ్ళు అనవసరంగా బరువు పెరుగుతున్నారు అన్నది చూసుకొని అన్ని టెస్ట్ చేసి రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళని అనలైజ్ చేసి వీళ్ళు బరువు తగ్గడానికి ఏ ప్రాపర్ ఛానల్ ఏది కరెక్టో అది మనం వాళ్ళకి అడ్వైస్ చేయాలి. సర్జరీ కానివ్వండి, నాన్ సర్జరీ కానివ్వండి. ఎక్కువ హై రిస్క్ ఉంది అనుకోండి, పేషెంట్ కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ కి సంబంధించిన కానీ, కిడ్నీకి సంబంధించిన, లంగ్స్ కి సంబంధించిన, అందరికి సర్జరీస్ చేసే ఇది లేకపోవచ్చు. రిస్క్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఇవ్వాలి. లేదు యంగ్ పేషెంట్స్ అంత రిస్క్ లేదు అనుకుంటే మనం సర్జికల్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. లైపోసక్షన్ కానివ్వండి, బాడీ కాంటరింగ్ సర్జరీస్ కానివ్వండి. అండ్ ఇలాగే మనం ఇంజెక్షన్స్ కూడా కొంతమంది భయపడొచ్చు సర్జరీస్ కోసం. సో ఇంకోటి కూడా ఉంది మేడం, కొంతమంది చేయడం వల్ల చనిపోతారేమో అన్న భయం కూడా ఉంటుంది. అది అంటే అది ఆ భయం ఉంది, కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు ఫ్యాట్ లాస్ కి సంబంధించిన సర్జరీస్ మేము రెగ్యులర్ గా చాలా ఇయర్స్ నుంచి చాలా మంది ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తూనే ఉన్నారు. సీనియర్ ప్లాస్టిక్ సర్జన్స్ నుంచి వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు. సో అందరికీ అలాంటిది ఏమీ జరగదు, ఎక్కడో ఒక దగ్గర కాంప్లికేషన్స్ అవుతాయి. అండ్ అవి అవ్వకుండా మన జాగ్రత్తలు తీసుకొని చేస్తే అయితే అది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ సేఫ్ సర్జరీస్ అనమాట ఈ ఫ్యాట్ లాస్ కి సంబంధించిన సర్జరీస్ అనేవి కూడా. ఓకే, లైపోసెక్షన్ అనేది ఇంతకు ముందు కొంత మరుగున పడింది, మళ్ళీ మీరు చెప్పినట్లు మళ్ళీ కొంత వచ్చినట్లే అవేర్నెస్ వచ్చి కొంత ముందుకు వచ్చింది. బట్ ఈ లైపోసెక్షన్ వల్ల ఎలా అంటారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎన్ని మంత్స్ తీసుకోవాలి అని ఉంటుందా, లేకుంటే కంప్లీట్ గా మళ్ళీ ఫాలో అవుతూనే ఉండాలి రెగ్యులర్ గా? లేదండి, అది జస్ట్ వన్ సింగిల్ సిట్టింగ్ లైపోసక్షన్ అనేది. అంటే మీరు అన్నట్టు ఇది వరకు లైపోసక్షన్ గురించి అవేర్నెస్ ఎక్కువ లేదు ఒకటి. ఇంకొకటి ఒకవేళ చేసినా కూడా కొద్దిగా కొంచెము సీక్రెట్ గా ఎక్కువ, అంటే బయటకి చెప్పుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేసేవాళ్ళు. మెజారిటీ ఆఫ్ ద టైం సెలబ్రిటీస్, గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళే చేయించుకునే వాళ్ళు. కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ చేయడం వల్ల చాలా మంది భయపడి చేయించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్, చాలా ఎక్కువ అవేర్నెస్ ఉంది. అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీ అనమాట. లైపోసక్షన్ చేసే మషీన్స్ లో కానివ్వండి, డాక్టర్స్ కి వచ్చిన ట్రైనింగ్ కానివ్వండి, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ అనస్థీషియా కానివ్వండి, హాస్పిటల్స్ లో ఉండే ఎక్విప్మెంట్స్, డే కేర్,
ఇవన్నీ కూడా ఉండడం వల్ల పేషెంట్స్ కి అవేర్నెస్ కూడా పెరిగి ఇప్పుడు ఎక్కువగా వింటా ఉన్నాం మనం లైపోసక్షన్ గురించి. కాంప్లికేషన్స్ రేట్స్ చాలా తగ్గిపోయాయి, చాలా రేర్ గా వింటున్నాం. ఓకే. సో అందుకని ఇప్పుడు లైపోసక్షన్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్ గా చేస్తున్నాము, ఆన్ డైలీ బేసిస్ లైపోసక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇది వన్ టైం సర్జరీ మెజారిటీ ఆఫ్ ద టైం. ఇప్పుడు ఒకసారి మనం లైపోసక్షన్ చేసిన తర్వాత అదే రీజన్ లో మళ్ళీ ఫ్యాట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు లేవు, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే. మళ్ళీ మీరు అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకుండా మళ్ళీ అదే సెడెంటరీ లైఫ్ స్టైల్ గా ఉండి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రీవియస్ స్టేట్ కి వచ్చేంత అంత ఎక్కువ రాదు, మేబీ ఒక 20% 30% ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.